మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాలం మన్నా అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలు. దేవుని యొక్క ఆశీర్వాదాలు నిండారులుగా మీకు కలుగునుగాక. ఎలా ఉన్నారండి మీరందరూ? దేవుని కృపలో మీరు మీ కుటుంబాలు క్షేమమే కదా? రండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చక్కని మాటను మనం చదువుకొని దేవుని స్వరాన్ని మనం విందాం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 8వ వాక్యం. నేను వింటిని గాని గ్రహింపలేకపోతిని, నా ఏలినవాడా వీటికి అంతమేమని నేనడుగగా. నా ఏలినవాడా వీటికి అంతం ఏమని నేనడుగగా. ప్రియులారా, ఇది దానియేలును గురించినటువంటి సందర్భం. దానియేలుకి దేవుని దూత చాలా సంగతులు తెలియచేస్తున్నాడు. ఆ సమయంలో ఒక మాట ఆయనకి వినపడింది. ఏంటంటే, తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు జనాంగం చివరి కాలంలో ఏం జరగబోతుంది, చివరిలో వారి పరిస్థితి ఏమిటి అన్నటువంటి సంగతులు ఆ సమయంలో దానియేలుకి చెప్పబడ్డాయి. కానీ అవి దానియేలు గ్రహించటానికి అనుకూలంగా లేవు. ఎందుకంటే దేవుడు, నేను కొద్ది రోజుల క్రితం మీకు ఒక చక్కని కార్యక్రమంలో చెప్పినట్లు, వీటిని మరుగుగా ఉంచాలి, ముద్ర వేయాలి. ఇప్పుడు ఇవి అనేకులు గ్రహించేటట్లుగా తెలియటానికి వీల్లేదు, ఆ సమయం వచ్చినప్పుడు తెలుసుకుంటారు అనేది దేవుని చిత్తం. అందుకని దేవుడు ఏం చేశాడు? వాటన్నిటినీ కూడా మరుగు చేశాడు. దానియేలు గ్రహించలేకపోయాడు. అప్పుడు ఈ సంగతులు తనకు చూపిస్తున్నటువంటి దేవదూతను దానియేలు అడుగుతున్నాడు. ఏమని? నా ఏలినవాడా వీటికి అంతం ఏమిటి? ఏంటి అసలు ఇది? వీటి వివరణ ఏమిటి? ఏం జరగబోతుంది? వీటికి అంతం ఏమిటి? నా ప్రజలకి ఏం జరిగిద్ది? వాటి పరిస్థితులు ఏమిటి అంటూ ఆ మాటని అడిగాడు. అందుకే మనం చదివిన 8వ వాక్యంలో వీటికి అంతమేమని నేను అడిగాను అన్నాడు. అంటే దానియేలు అడుగుతున్నాడు. అడుగుట అంటే ప్రార్థన చేయుట. తన ప్రజలైన ఇశ్రాయేలు జనాంగం కోసం దానియేలు ప్రార్థన చేస్తున్నాడు. అడగటం అంటే ప్రార్థన చేయటం. మత్తయి సువార్త 7:7లో మనందరికీ తెలుసు, అడుగుడి మీకు ఇయ్యబడును. అడగటం అంటే ప్రార్థన. అంతేగా, ప్రార్థన అంటే దేవుణ్ణి అడగటం. దానియేలు అడుగుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రార్థన చేస్తున్న సమయానికి దానియేలు వయసు ఎంత అని మనం ఆలోచిస్తే, దానియేలు వయసు 100 సంవత్సరాలకు పైబడి. గుర్తుపెట్టుకోండి దీన్ని. దానియేలు వయసు ఇప్పటికి ఎంత ఉందయ్యా అంటే, ఒక 100 సంవత్సరాలు దాటి ఉన్నటువంటి ఒక వృద్ధుడు, పెద్ద వయసు కలిగిన వ్యక్తి. మరి 100 సంవత్సరాలు దాటి ఉన్నాయి అంటే వృద్ధుడు కాదా? మరి అంత పెద్ద వయసులో, 100 సంవత్సరాలు పైబడినటువంటి వయసులో దానియేలు అడుగుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. అది ఎవరి కోసం? తన ప్రజలైన ఇశ్రాయేలు జనాంగం కోసం. ప్రియులారా, అసలు ఈ 12వ అధ్యాయంలో దేవదూత దానియేలుతో చూపిస్తున్నప్పుడు మాత్రమే కాదండి. మీరు దానియేలు గ్రంథాన్ని చదవండి. ప్రారంభం నుండి కూడా 12 అధ్యాయాలు ఉన్నాయి ఈ దానియేలు గ్రంథంలో. ఈ 12 అధ్యాయాలు మీరు చదివి చూడండి. ప్రారంభం నుంచి కూడా దానియేలు గొప్ప ప్రార్థనాపరుడు. ఎక్కడ చూసినా ఆయన ప్రార్థన చేస్తాడు. ఎక్కడ చూసినా ప్రార్థన, అడుగుతుంటాడు దేవుణ్ణి. మీరు ప్రతి అధ్యాయంలో ప్రార్థనే. సింహాలు బోన్లో పడ్డ ప్రార్థనే,
ఎంత వయసు వస్తున్నా ప్రార్థనే, దర్శనాలు కలిగిన ప్రార్థనే, వాటి వివరం తెలుసుకోవటానికి ప్రార్థనే. నెల రోజులు మట్టుకు ఏ వ్యక్తి కూడా ఏ మనుషుడి దగ్గర కానీ దేవుడి దగ్గర కానీ మొరపెట్టకూడదు, లేకపోతే మీకు ప్రాణాపాయం సింహాల బోన్లో పడేస్తాను అన్నా కూడా రోజుకు ముమ్మారు ప్రార్థనే, అన్ని స్థలాల్లో ప్రార్థనే. ఈ మధ్యకాలంలో మేము దానియేలు గ్రంథం 9వ అధ్యాయం ధ్యానం చేస్తున్నాం మా సంఘంలో. ప్రియులారా, 9వ అధ్యాయం అంతా దానియేలు ఎంత పశ్చాత్తాపడి ప్రార్థన చేసినట్టుందో. 70 సంవత్సరాలు చెరకాలం అయిపోతుంది, మేము విడుదల పొంది వెళ్ళిపోతున్నాము అన్న సమయం దగ్గర పడినట్టు దానియేలు తెలుసుకొని ఎంత పశ్చాత్తాపడి ప్రార్థన చేశాడో. ఈరోజు మా సంఘంలో మా ఉపవాస ప్రార్థనలలో మేము ధ్యానం చేస్తున్నాం. సంఘం ఎంత దీవించబడుతుందో ఆ వర్తమానాలు విని దేవుని నామానికి స్తుతి కలుగునుగాక. ప్రియులారా, ఎక్కడ చూసినా దానియేలు ప్రార్థన చేస్తాడు, అడుగుతూ ఉంటాడు. ముఖ్యంగా మనం ఇక్కడ చదువుకున్నాం, 100 సంవత్సరాలు దాటిన వయసులో దానియేలు అడగటం ఆపటం లేదు. నేను గత వీడియోలో చెప్పినట్టుగా, ఇక చాలు, నువ్వు విశ్రాంతి తీసుకో, ఇక నువ్వేం అడగొద్దు అని పరలోకమే దానియేలుని ఆపవలసినటువంటి పరిస్థితి కలిగింది. అంత ఆపకుండా ప్రార్థన చేస్తున్నాడు. మీరు ఆ వీడియో చూశారని నేను అనుకుంటున్నాను, ఆ వర్తమానాన్ని విన్నారని అనుకుంటున్నాను. ఒకవేళ వినకపోతే 4 రోజుల క్రితం ఆ వీడియో మీకు దొరుకుతుంది. ఇక చాలు, విశ్రాంతి తీసుకో అన్నటువంటి మాట మీద ఆ వీడియో మీకు కనపడుతుంది. తప్పకుండా చూడండి, చాలా దీవించబడతారు. మొత్తానికి దానియేలు 100 సంవత్సరాలు దాటిన వయసులో కూడా ఆపకుండా మొరపెడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు తన ప్రజల కొరకు. ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాల మన్నా అనే కార్యక్రమం ద్వారా దైవజనుడిగా నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు ప్రార్థన చేస్తున్నారా? మీ రక్త సంబంధుల కోసం ప్రార్థన చేస్తున్నారా? మీ కుటుంబ సభ్యుల కొరకు, మీ బంధువుల కొరకు మీరు మొరపెట్టేవారిగా ఉన్నారా? ఈనాడు చాలామందిని గమనించినప్పుడు 100 సంవత్సరాల వయసులో కాదు, యవ్వన ప్రాయంలో ఉన్నవారు కూడా మొరపెట్టడం లేదు, ప్రార్థన చేయటం లేదు. ఈ రోజున మరి చాలా బలము శక్తి ఉన్న వ్యక్తులే ప్రార్థన చేయకపోతే వృద్ధాప్యంలో నువ్వు ఎలా చేస్తావు? ప్రార్థనా జీవితాలు కరువైపోయినాయి. మరి కొంతమంది అయితేనండి, ముఖ్యంగా ఒక 50-60 సంవత్సరాల వయసు అలా ఉందనుకోండి, ఏందో రిటైర్మెంట్ తీసుకున్నాం అన్నట్టుగా ఉద్యోగం చేసేటటువంటి వ్యక్తులకి 60కో 65కో ఎప్పుడో రిటైర్మెంట్ ఇస్తారు కదండి. ఇక చాలు, ఇప్పుడు దాకా కష్టపడి చాకరీ చేసావు గవర్నమెంట్కి, ఇంకా కూర్చో, రెస్ట్ తీసుకో, మేము నెల శాలరీ పంపిస్తామంటారే, రిటైర్మెంట్ అని ఉంటుంది. మంచిది, అది వాళ్ళు కష్టపడి పనిచేశారు కాబట్టి గవర్నమెంట్ అలా చూడాలి. కానీ ప్రార్థనకు రిటైర్మెంట్ ఉంటుందా? దానియేలు రిటైర్మెంట్ తీసుకున్నాడా? చాలు ఇక నాకు ప్రార్థన అన్నాడా? కానీ ఈరోజు ఎంతమంది అండి? కొంచెం ఒక 50-60 సంవత్సరాలు ఉన్న వాళ్ళని మీరు కదిలించండి, ఎక్కువ మందిని. ఆ రోజుల్లో మేము చేసేవాళ్ళం ప్రార్థన, ఏం ప్రార్థనలే. అసలు మేము ప్రార్థన చేస్తుంటే మందిరం ఊగిపోతుందేమో అనిపించేది, బండలు పగులుతాయేమో అనిపించేది. తెల్లవారులు ఏం మొరపెట్టే వాళ్ళంలే. మంచిదే. మరి ఇప్పుడు సంగతి ఏంటి? ఇప్పుడు చేయలేకపోతున్నాం, ఇప్పుడు చేయటల్లా, ఇప్పుడు వల్లగాటల్లా, ఇప్పుడు మేము అసలు మోకాళ్ళ మీద ఉండలేకపోతున్నాం. ప్రియులారా, ఏంటది? ఎందుకు ఉండలేవు, ఎందుకు చేయలేవు? ఆసక్తి తగ్గిపోయింది, చల్లారిపోయావు, వెనకబడిపోయావు. చల్లారిపోయిన వ్యక్తి మాత్రమే గత కాలంలో నేను భలే చేశాను కానీ ఇప్పుడు చేయలేకపోతున్నాను అంటాడు. ఒకప్పుడు మేము ఎలా చేసేవాళ్ళం అనుకుంటున్నావు అనేది ఎవరనుకుంటున్నారు? చల్లారిపోయిన వ్యక్తి. నువ్వు అప్పుడు బాగా చేసావు, మంచిది. మరి ఇప్పుడు సంగతి ఏమిటి? దానియేలు ఏమన్నా ప్రార్థన ఆపాడా? ఇంకా చాలా అడగబాకి ఈ విషయాన్ని గురించి అని పరలోకమే దానియేలుని ఆపవలసి వచ్చింది. 100 సంవత్సరాలు దాటినా మొరపెడుతున్నాడు. ప్రియబిడ్డ, ఈ రోజున ఏదో ప్రార్థన చేసే ఆ అనుభవాన్ని, ప్రార్థనా జీవితాన్ని కూడా రిటైర్మెంట్ ఇచ్చేసినట్టుగా సర్దుకున్నావు చూడు. ఈ వర్తమానం వినైనా మరలా నువ్వు మోకాళ్ళ మీదకి రావాలని దైవజనుడిగా నేను కోరుకుంటున్నాను. ఎంత పెద్ద వయసు అయినా సరే. ప్రియులారా, సాయంత్రం మనం చచ్చిపోతాము అన్న ఈ రోజు కూడా మనం ప్రార్థన చేయాలి. డేవిడ్ లివింగ్స్టన్ అని ఒక గొప్ప దైవజనుడి గురించి నేను ఎప్పుడు చెప్తుంటాను. ఆఫ్రికా దేశానికి మిషనరీగా వెళ్ళి
చాలా బలమైన పరిచర్య చేసినటువంటి గొప్ప దైవజనుడు డేవిడ్ లివింగ్స్టన్. ఆ దైవజనుడు ప్రార్థనలో మోకాళ్ళ మీద ఉండి చనిపోయి ప్రభు సన్నిధికి వెళ్ళాడు. ప్రార్థన చేసుకుంటూ చనిపోయాడు. ఆయన అనారోగ్యంగా ఉన్నాడు, బాలేదు, చాలా కష్టమే. మెల్లిగా పక్కనున్నటువంటి ఆ పరిచారకులు సహాయం చేసి మోకాళ్ళ మీదకు దించారు. ఆయన పడుకున్న ఆ మంచం మీద అలా చేతులు పెట్టుకున్నాడు. అలాగ ప్రార్థన చేస్తూ అలాగ చనిపోయి అలాగే మంచం మీద తలకాయ వాల్చి చనిపోయి ప్రభు సన్నిధికి వెళ్ళిపోయాడు. పరదేశ్కి వెళ్ళిపోయాడు. తన దేవుణ్ణి కలుసుకోవటానికి వెళ్ళిపోయాడు. అంటే చనిపోయే రోజు కూడా ప్రార్థన చేశారు. ప్రియబిడ్డ, ఈ రోజున యవ్వనస్తులేంటి, నడి వయస్కులేంటి, వృద్ధులేంటి, అందరూ కూడా ప్రార్థన నిర్లక్ష్య పెట్టారు. ప్రార్థనను నిర్లక్ష్య పెట్టారు. ముఖ్యంగా ఈ చివరి రోజుల్లో ఈ సెల్ ఫోన్, ఈ కంప్యూటర్, ఈ వాతావరణం వచ్చింది కదండి, ప్రార్థన అంతా నిర్లక్ష్య పెట్టేశాం. వాటిల్లో పడిపోయి మోకాళ్ళ మీద పడటం పూర్తిగా తగ్గిపోయింది. రేపు మన రక్త సంబంధుల్ని నరకంలో చూస్తే, ఆ ఆరని అగ్నిలో చూస్తే మనం సంతోషించగలమా? దయచేసి ఇప్పుడైనా, నా మాటలు త్వరగా ముగిస్తున్నాను, ఇప్పుడైనా ప్రార్థన చేయండి. ఇప్పుడైనా మొరపెట్టండి. ఇప్పుడైనా ఉన్న పాటున మోకాళ్ళ మీదకి రండి. 100 సంవత్సరాల వయసున్నా సరే ఈ మాటలు వినే వ్యక్తిగా నువ్వు ప్రార్థన చేయాల్సిందే. దానియేలు దగ్గర ఇది మనం నేర్చుకుంటున్నాం. రక్త సంబంధుల కోసం మొరపెట్టు, నశించే ఆత్మల కోసం మొరపెట్టు. ప్రార్థన నీ ఆయుధంగా మారాలి. ప్రార్థన నీ ఊపిరిగా మారాలి. ప్రార్థన మనకు సర్వస్వంగా మారిపోవాలి. అంతే. నేను ముగించే ముందు మరొక భక్తుని యొక్క తపన నేను చూపించి ప్రార్థన చేస్తాను. రెఫరెన్స్ చదువుతాను అంతే. రోమాపత్రిక 9వ అధ్యాయానికి వెళ్దాం. మనందరం కూడా రోమాపత్రిక 9వ అధ్యాయానికి మనం వెళ్దాం. మొదటి నుంచి కొన్ని మాటలు నేను ఇలా చదువుతాను. దైవజనుడైన పౌలు అనుభవం ఇది. నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదనయు కలవు. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడుట లేదు. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యమిచ్చుచున్నది. సాధ్యమైన ఎడల, ఒకవేళ నాకు సాధ్యమైతే, దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు, ఇశ్రాయేలీయుల కొరకు, దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనై ఉండగోరుదును. వాళ్ళందరూ రక్షణ పొందాలి. చూడండి ఎంత ఆలోచన చేశాడో దైవజనుడైన పౌలు. వాళ్ళు రక్షణ పొందాలి. వారి కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తుడనైనా పర్వాలేదు, కానీ వారు మాత్రం రక్షణ పొందాలి. అది దైవజనుడైన పౌలు యొక్క తపన, ఆశ. అక్కడ దానియేలు ఆశ కూడా అదే కదా. తన రక్త సంబంధులైనటువంటి ఇశ్రాయేలు ప్రజల యొక్క క్షేమాన్ని గురించి, వాళ్ళ పరిస్థితిని గురించి ఇంకా అడుగుతున్నాడు. ప్రియులారా, వీరి యొక్క గుండె వారి ప్రజల రక్షణ కొరకు, వారందరూ ప్రభువులో ఉండటం కొరకు ఆశపడింది. మరి నీ సంగతి? వయసు అడ్డు కాదు కదా ప్రార్థన చేయటానికి. దయచేసి ప్రార్థన చేయండి. భారంగా మొరపెట్టండి. మీ కుటుంబం కొరకు, మీ రక్త సంబంధుల కొరకు, మీ బిడ్డల కొరకు, మారనటువంటి నీ ఇంట్లో ఉన్న వారి కొరకు ప్రార్థన చేయండి. తప్పకుండా గొప్ప కార్యాలు మీరు చూస్తారు. అదే సమయంలో ఇశ్రాయేలు ప్రజల కోసం కూడా ఇప్పుడు నిజంగా ఇశ్రాయేలు పాలస్తీనాల్లో భయంకరమైన దాడులు జరుగుతున్నాయి కదా. దయచేసి దేవుని ప్రజలైన ఇశ్రాయేలు జనాంగం కోసం కూడా ప్రార్థన చేయండి. వారి క్షేమం కొరకు ప్రార్థన చేయండి. ఆ యుద్ధం అంతా సద్దుమణిగి అందరూ బాగుండాలని మొరపెట్టండి. ప్రార్థనకి వయసు అడ్డు కాదు. 100 సంవత్సరాలు దాటినా దానియేలు మొరపెట్టాడు. నీవు కూడా మొరపెట్టు. మోకాళ్ళ మీదకి రా. నీ ప్రార్థన నీ కుటుంబంలో గొప్ప కార్యాలు చేస్తుంది, క్షేమాన్ని కలిగిస్తుంది. దైవ దీవెన ఆశీర్వాదాలు నిండారులుగా మీ అందరికి ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల ప్రభువా, మీకు వందనాలు. విత్తబడిన సందేశం మీ బిడ్డలకు దీవెనకరంగా చేయండి అయ్యా. 100 సంవత్సరాలు దాటినప్పుడు కూడా దానియేలు అడుగుతున్నాడు ఇంకా తెలుసుకోవాలని. తన ప్రజలను గురించి, వారికి సంభవించబోయే సంగతులు నాకు ఇంకా అర్థం కావాలి అంటూ అడుగుతున్నాడు. ఈ రోజున మేమెంతో ప్రార్థన నిర్లక్ష్యం చేశాం. మమ్మల్ని క్షమించండి. ఈ రీతిగా ఎంతమంది బిడ్డలైతే ఉదయకాలం ప్రార్థిస్తున్నారో వారందరినీ చూడండి, కనికరించండి.
మీ ద్వారా కలుగుతున్న క్షేమము దీవెన దయచేయండి. మోకాళ్ళ మీద పడి ప్రార్థించే ప్రతి కుటుంబంలో మీరు మేలు చేయండి. గాయపడిన మీ చేతులకు అప్పగిస్తూ మీ దీవెన ఆశీర్వాదాలు ప్రతి బిడ్డకు ఉంచమని యేసు నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండి. దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. కలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్.